హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆదివారం ఫాదర్స్ డేగా మరి గుర్తించడం జరిగింది. పిల్లరా, మరి మీరందరూ కూడా మీ యొక్క తండ్రికి శుభాకాంక్షలు తెలియజేశారా? ఇంకెవరైనా తెలియచేయకపోతే ఈ ఆరాధన అయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి వారిని షేక్ హ్యాండ్ తీసుకుని కౌగిలించుకుని మరి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేయండి. దూరంగా ఉన్నట్లయితే వారికి ఫోన్ చేసి మరి శుభములు తెలియచేయండి. వారి ఆరోగ్యాల కొరకు వారి యొక్క మరి ఆరోగ్యం మంచిగా ఉండి చక్కగా ఇంకో కొంతకాలం మన మధ్యలో వారు క్షేమంగా ఉండినట్లు మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, తండ్రి చాలా ప్రాముఖ్యమైన పాత్ర కలిగిన వాడు కుటుంబంలో. తండ్రి యొక్క పాత్ర పిల్లలకి కానీ ఎవరికి కానీ కనిపించదు పెద్దగా. తల్లి ఇంటిని చక్కబెడుతుంది, పిల్లల్ని చక్కబెడుతుంది. తల్లి ప్రేమ పిల్లలకి కనబడుతుంది కానీ తండ్రి ప్రేమ అంత పెద్దగా కనిపించదు. కానీ తండ్రి చాలా ప్రాముఖ్యమైన వాడు. ఒక తోటకు కంచె ఎంత ప్రాముఖ్యమో కుటుంబానికి తండ్రి కూడా కంచె లాంటి వాడు, కాపుదల లాంటి వాడు. కాబట్టి తల్లి ప్రేమ అందరికీ కనిపించవచ్చు కానీ తండ్రి యొక్క బాధ్యత, భారం మరి కనబడదు. తండ్రి తన ప్రేమను, పిల్లల మీద ప్రేమను హృదయంలో దాచుకుంటాడు. తల్లి 9 నెలలు బిడ్డను గర్భంలో దాచిపెడుతుందంట. తర్వాత మరి తండ్రి అయితే పిల్లల్ని భుజాల మీద జీవితాంతం మోస్తాడంట. ఇక సోదరి సోదరులారా, మరి తండ్రి యొక్క ప్రేమ చాలా గొప్పది కాబట్టి మీ తండ్రిని మీరు సన్మానించడం చాలా మంచిది. గౌరవించాలి, వారికి లోబడాలి. మరి పెద్దవారైనట్లయితే వారి మీద విసుక్కోవడం, సనుక్కోవడం అలాంటిది ఎంత మాత్రం చేయొద్దు. హల్లెలూయా. సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుదాం. దానికంటే ముందు మీలో చాలా మంది తండ్రి లేని వారు చాలా బాధకు గురవుతారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వింటున్నప్పుడు, అయ్యో నాకు కూడా మా నాన్నగారు ఉంటే ఎంత బాగున్నో, మా తండ్రి ఉంటే ఎంత బాగున్నా అనే ఆలోచన బహుశా మీలోనికి రావచ్చు. బాధపడకండి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. హల్లెలూయా. మనలను కన్న తల్లిదండ్రులు కేవలం మన శరీరాలకు మాత్రమే తల్లిదండ్రులని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ లోకంలో మన శరీరం చాలా తాత్కాలికమైనది, కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద ఉంటుంది. అలాగే వారు కూడా కొంతకాలమే ఉంటారు. అయితే మనలో ఉన్న ఆత్మ శాశ్వతమైనది, చిరకాలం ఉండేది, దానికి అంతము లేనిదై ఉంటుంది. ఈ అంతము లేని ఆత్మకు తండ్రిగా దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే శరీర సంబంధులైన మన కన్న తల్లిదండ్రులను వారు ఉంటే సంతోషం, వారు లేకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనలో ఉన్న శాశ్వతమైన ఆత్మకు తండ్రిగా దేవుడే ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నువ్వు తండ్రి లేని బిడ్డవు కాదు, అనాథవు కాదు, దిక్కులేని వాడవు, దిక్కుమాలిన దానవు కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకొక తండ్రి ఉన్నాడు. ఆయన చాలా మంచివాడు. ఈరోజు పరలోకమందున్న మన తండ్రి లేక మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు
ఆ తండ్రి మన జీవితంలో ఏం చేస్తాడో ఒక 4 మాటలు క్లుప్తంగా చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. వీళ్ళరా, బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది. దానికి ముందు ఇంకొక మాటను మనం చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి 13, 14 వచనాలు చదువుదాం. 15 వరకు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళరా, దావీదు భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదుకి ఒక కోరిక ఉంది, దేవుని కొరకు ఒక మంచి మందిరాన్ని కట్టించాలని. కానీ దేవుడు దావీదు ద్వారా తన మందిరాన్ని నిర్మించాలని కోరుకోలేదు. కారణం ఏంటంటే, అతడు యుద్ధాలు చేసి అతని చేతులు రక్తాన్ని చిందించిన కారణాన మరి దావీదు కుమారుడైన సొలొమోను ద్వారా తన యొక్క మందిరాన్ని నిర్మించాలని దేవుడు కోరుకున్నాడు. అదే విషయాన్ని దావీదుకు చెప్పాడు. ఇదిగో, నీ కుమారుడైన సొలొమోను నా నామ ఘనత నిమిత్తం మందిరాన్ని కడతాడు. అతడు మందిరమును కట్టినప్పుడు మరి నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడని చెప్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళరా, సొలొమోను దేవుడు చెప్పినట్లుగానే ఒక అందమైన సుందరమైన మందిరాన్ని కట్టించాడు. ఆ మందిరంలోనికి దేవుడు దిగి వచ్చాడు. ఆనాటి నుండి దేవుడే సొలొమోనుకు తండ్రిగా ఉండి ఆ సొలొమోనును దేవుడు నడిపించాడు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను. మనకి కూడా దేవుడే తండ్రిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ లోక సంబంధమైన తండ్రి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే సంతోషం, లేకపోయినా కూడా మరి దేవుడే మనకు తండ్రిగా ఉండి నడిపించే ఆ గొప్ప అనుభవాన్ని, ఆ గొప్ప భాగ్యాన్ని మీరు కావాలని కోరుకుంటున్నారా? అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఎవరైతే మందిరాన్ని కడతారో ఆ మందిరంలోనికి ఆయన వచ్చి ఆయనే వారికి తండ్రిగా ఉంటాను అంటున్నాడు. ఈరోజు మనం చేయాల్సిన ఒక పని ఏంటంటే, మనందరం కూడా మందిరాలు కట్టాలి. అమ్మో, మందిరాలు కట్టడం మన వల్ల ఎక్కడవుతుందండి, అది మా వల్ల కాదు అని మీలో చాలా మంది అలాంటి ఆలోచన బహుశా వచ్చి భయపడుతూ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పబోయే మందిరం కట్టడం, నేను చెప్పబోయే విషయం తెలిస్తే, మనము కట్టబోయే మందిరం గురించి తెలిస్తే ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదండి. అదేంటంటే, మనమే దేవునికి ఒక మందిరంలా మారిపోతే దేవుడు మనలోనికి దిగి వచ్చి మనతో ఉంటాడు. మనకు తండ్రిగా ఉండి మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మీరే మరి దేవునికి మందిరాలుగా మారిపోతారా? అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా అని కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మరి మనం చూస్తూ ఉంటాం. ప్రియ సోదరి సోదరులారా, దయచేసి గమనించండి. ఈ లోకంలో మనం ఇద్దరికి మందిరాలుగా ఉండగలం. సాతానికి మందిరాలుగా ఉండగలిగిన వాళ్ళు ఉన్నారు, దేవునికి మందిరముగా ఉండగలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సాతానికి మందిరముగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు?
ఒక సిగరెట్ కాల్చే వ్యక్తి ఎవరికి మందిరంగా ఉన్నట్టు? సారా త్రాగే వ్యక్తి ఎవరికి మందిరంగా ఉన్నట్టు? వ్యభిచారం చేసే వ్యక్తి ఎవరికి మందిరంగా ఉన్నట్టు? పాపము చేసే వ్యక్తి ఎవరికి మందిరంగా ఉన్నట్టు? ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్టులో ఉన్న ఈ విషయాలన్నీ ఎవరైతే చేస్తారో వారు సాతానికి మందిరంగా ఉన్నట్టే. వారు సాతాన్ని సంతోషపెడుతున్నారు. వారిలో ఉన్న సాతాన్ని తృప్తిపరచడం కొరకే ఈ లోక సంబంధమైన చెడు క్రియలన్నీ వారు నెరవేరుస్తూ ఉన్నారు. కానీ దేవునికి మందిరంగా ఉన్నవారు వీళ్ళరా ఏం చేస్తారంటే ప్రార్థన చేసేవారిగా ఉంటారు, వాక్యాన్ని చదివేవారిగా ఉంటారు, మందిరానికి క్రమంగా వెళ్ళేవారిగా ఉంటారు. దేవునికి మందిరంగా ఉండేవారు భక్తి చేయడానికి ఇష్టపడతారు, దేవుణ్ణి సంతోషపెడతారు, దేవుని కొరకు జీవించేవారిగా ఉంటారు. ఈరోజు నేను చెప్పే శుభవార్త ఏంటంటే, అలాంటి ఒక దేవుని మందిరంగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీలోనికి వచ్చి నీతో ఉండి నీకు తండ్రిగా ఉంటాడు. నీవు ఆయనకి కుమారుడిగా కుమార్తెగా ఉంటావు. ఓ ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడే తండ్రిగా ఉంటే ఏం జరుగుతుందో, ఏం చేస్తాడో ఒక 4 మాటలు నేను మీకు తెలియజేసి ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తాను. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయం 9 లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి 13 వచనాల వరకు చదువుదాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం నుండి, అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మీలో అడుగు ప్రతివాడికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీతో తీయబడునని మీతో చెప్తున్నాను. మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డును అడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెననెను. హల్లెలూయా. వీళ్ళరా, ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాను. ఇదిగో, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారు కదా. మీ పిల్లలు చేపను అడిగితే ఎవరైనా పామునిస్తారా? గుడ్డును అడిగితే ఎవరైనా తేలునిస్తారా? రొట్టెను అడిగితే ఎవరైనా రాయినిస్తారా? అలాంటి చెడ్డవారైన మీరే మీ పిల్లలకి మంచివి ఇవ్వాలనుకుంటే మరి మంచి తండ్రినైనా నేను ఇంకెంత మంచి ఈవులను నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెనను. హల్లెలూయా. ఈ వచనాల్లో నేను గమనించింది ఏంటంటే, మనకు తండ్రిగా ఉండి ఆయన చేసే మొట్టమొదటి పని ఏంటంటే, మనం అడిగే ప్రతి విషయాన్ని ఎంతో నిశ్చయముగా మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన్ని అడిగితే చాలు, మనం ఏం అడిగినా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు ఇయ్యబడును అని అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ తండ్రి ప్రియులారా, మన ప్రభు ఎలాంటి వాడంటే, మనం అడిగిన వాటిని ఎంతో నిశ్చయముగా ఇచ్చే తండ్రిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని దగ్గర నువ్వేం కోరుకుంటున్నావో, దేవుడిని నువ్వేం అడుగుతున్నావో తప్పకుండా నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు ఎంతో నిశ్చయముగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా అంటే అర్థం ఖచ్చితంగా అని అర్థం. నిశ్చయముగా అంటే అర్థం ఖచ్చితంగా, ష్యూర్లీ, ఖచ్చితంగా ఆయన మనం అడిగింది ఇస్తాడు. ప్రియుల, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న మన తండ్రి ఖచ్చితంగా ఇస్తాడు.
అయితే కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన వెంటనే పొందుకుంటాం, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన కొంత కాలానికి పొందుకుంటాం, కొంత టైం పడుతుంది, కొన్నిసార్లు చాలా ఆలస్యం కూడా అవుతుంది. అయితే అడిగిన వెంటనే ఎందుకు పొందుకోం అంటే, దేవుడు తన కొరకు ఒక టైం ఉంటుంది ప్రియులారా. తగిన కాలమందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో మనకి ఏది అవసరమో అది మనకిస్తాడు. ఒక చిన్న పిల్లవాడికి బ్లేడ్ కావాలని తెచ్చిపెట్టినా కూడా ఇవ్వం. ఎంత వాడు పోరాడినా, కింద మీద పడి దొర్లి ఏడ్చినా ఇవ్వం. ఎందుకంటే ఆ కాలంలో, ఆ టైంలో వాడు దాన్ని ఎలా ఉపయోగించాలో మరి వాడికి తెలీదు. అందుకే దేవుని బిడ్డలారా, దాన్ని ఉపయోగించే సమయం వచ్చినప్పుడే దాన్ని మనం ఎలా అయితే కొని ఆ బిడ్డకి ఇస్తామో, అలాగే మనం అడిగే ప్రతిదీ కూడా బహుశా దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మనకు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మన తండ్రి మరొక పని ఏం చేస్తాడంటే, యాకోబు పత్రిక 1:17 వర్షం వస్తున్నది. యాకోబు పత్రిక 1:17 శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. హల్లెలూయా. ప్రియులారా, మరి మన తండ్రి ఎవరు అంటే శ్రేష్టమైన ప్రతి ఈవులు అనుగ్రహించేవాడు. శ్రేష్టమైన ప్రతివి ఆయన దగ్గర నుంచే వస్తుందని చెప్తున్నాను. ప్రియులారా, దేవుడు మనకు కావలసిన ఈవులను, వరములను అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉండి మనకి కావలసిన ఈవులు అనగా గర్భఫలము, భార్య, భర్త, లేకపోతే గృహము, ఉద్యోగము, ఇలాంటివన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఈవులలోనికే వస్తాయి. మనము దేవుని సేవకులుగా వాడబడడానికి దేవుడిచ్చే వరాలు పిల్లరా, మరి అవన్నీ కూడా ప్రభువే అనుగ్రహిస్తాడు. ఆయన మనకు తండ్రిగా ఉంటే, మనం ఆయనకి కుమారులుగా ఉంటే శ్రేష్టమైన ఈవులను మనకు అనుగ్రహించి మనల్ని తృప్తిపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరొక మాట ప్రియులారా, ఇంకా ఏం చేస్తాడు ఆయన తండ్రిగా ఉండి మనకేం చేస్తాడో మరొక మాట లూకాసు వార్త 15 చదువుదాం. లూకాసు వార్త 15:20. వడింకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో ఒక విషయం ఉంది. ఒక తండ్రి ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. ఈ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో పెద్దవాడు మరి చెప్పిన మాటకు లోబడేవాడు, చెప్పినట్టు చేసేవాడు, తండ్రికి చాలా ఇష్టడుగా జీవించేవాడు. రెండవ వాడు ఆ తండ్రికి చాలా అవిధేయుడిగా, లోబడని వాడిగా, మరి దేవుడిని ఆ తండ్రిని చాలా విసిగించి లేక మరి బాధించే కుమారుడిగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ తండ్రికి ఈ చిన్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది.
నేను ఇక ఈ తండ్రితో ఉండలేను, నేను దూరంగా వెళ్ళి నా తండ్రి నుంచి దూరంగా వెళ్ళి వ్యాపారం చేసి నేను ఇంకా గొప్పవాడిని కావాలనే ఉద్దేశంతో వీళ్ళరా మరి తండ్రిని తన ఆస్తిలో తనకు రావలసిన వాటా అంతా తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దూరంగా వెళ్ళాడో అతనికి కొత్త స్నేహితులు దగ్గరయ్యారు. వీళ్ళరా తండ్రికి దూరంగా వెళ్ళాడు, కొత్త స్నేహితులకు దగ్గరయ్యాడు. వారు ఏం చేశారంటే, ఇతను ఏ వ్యాపారం చేద్దాం అనుకుని వెళ్ళాడో, ఏ మంచి బిజినెస్ పెడదాం అనుకుని వెళ్ళాడో మనకు తెలియదు, కానీ వారు మాత్రం ఇతనితో దుర్వ్యాపారం చేయించారంట. బ్యాడ్ బిజినెస్. మేబీ అది ఒక ప్యాకెట్ అయి ఉండొచ్చు, గుండాట్ అంటారు, అలాంటిది అయి ఉండొచ్చు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్లు అంటున్నారు. మరి ఈ ఎలక్షన్ టైంలో భయంకరమైన బెట్టింగ్లు జరిగి ఎంతోమంది ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారని వార్తల్లో వింటూ ఉన్నాం. వీళ్ళరా దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ బిజినెస్. చెడ్డ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ స్నేహితులు, ఈ చెడు స్నేహితులు ఈ చిన్న కుమారుడికి దగ్గరై తన దగ్గర ఉన్న డబ్బంతా దుర్వ్యాపారం నిమిత్తం దుర్వినియోగం చేసి అతనిని ఖాళీ చేతులతో నిలబెట్టారు. ఇప్పుడు వచ్చినప్పుడు సమృద్ధిగా వచ్చాడు, కానీ ఇప్పుడు అతడు ఖాళీ అయిపోయాడు. అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఒంటరివాడైపోయాడు, చెడిపోయాడు, పాడైపోయాడు. వీళ్ళరా నేను ఒక విషయం చెప్పగలను. దేవునికి లేక మన తండ్రి అయిన దేవునికి మనం దూరం అయితే పాడైపోతామే తప్ప బాగుపడే అవకాశం ఎంత మాత్రం లేదు వీళ్ళని. అందుకే యోహాను సువార్త 15 అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు ఎవడు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించుదురని వాక్యం తెలియచేస్తాం. పిల్లరా గమనించండి, మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి మనం ఇప్పుడు దగ్గరగా ఉండాలి. ఆయన మన ఆత్మకు తండ్రి అయి ఉన్నాడు. ఆయనకి మనం దగ్గరగా ఉండి ఆయన మాటకు లోబడినట్లయితే, ఆయన మాటకు మనము విధేయత చూపించినట్లయితే జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని బిడ్డలారా, మరి కుమారుడు వెళ్ళిపోయాడు, అక్కడ చాలా పోగొట్టుకున్నాడు, అంత అయిపోయింది. చివరికి అతనికి ఏ పని దొరక్క పందులు వాని ఇంటి దగ్గర పనికి కుదిరాడు. ఆ పనికి ఆ యజమాని ఏమి ఇవ్వలేనని చెప్పాడు. అయినా సరే తన పందులను మేపడానికి ఈ వ్యక్తి ఒప్పుకున్నాడు. కారణం ఏంటంటే, కనీసం పందులకేసే ఆహారమైనా తిందాం అనే ఒక ఆలోచనతో ఆ పనిలో జాయిన్ అయితే వీళ్ళరా చివరికి ఆ పందులు కూడా అతన్ని ఆహారాన్ని ముట్టుకోకుండా వాడిని తోసేసినప్పుడు పడిపోయి అప్పుడు ఏడుస్తూ బుద్ధి తెచ్చుకుని, అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను. నా తండ్రి ఇంటి దగ్గర ఎంతో మంది పనివారు, కూలివారు కడుపు నిండా భోజనం చేసి 3 పూట్ల తిని తృప్తి చెందుతున్నారే. ఆయన కుమారుడనయ్యుండి నేనెంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానని గుర్తించి అతడు లేచి బుద్ధి తెచ్చుకుని లేచి ఇక నా తండ్రి దగ్గరికి వెళ్తానని తిరిగి ప్రయాణం చేస్తూ ఉండగా ప్రియులారా, దేవుడు అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంట, కుమారుడు వెళ్ళిపోయిన రోజు నుండి అతని దగ్గరికి తిరిగి వచ్చే రోజు వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఈరోజు మనకు తండ్రిగా ఉన్న దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో నేర్చుకుంటున్నాం. ఆయన మనం అడిగింది నిశ్చయముగా ఇచ్చే తండ్రి అయి ఉన్నాడు. రెండవదిగా ఆయన మనకు శ్రేష్టమైన ఈవులను ఇచ్చే తండ్రి అయి ఉన్నాడు. మనం అడిగేవి కాదు, మనం ఆశించేవి కాదు, మనం కోరుకునేవి కాదు, అంతకంటే శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి మనకి ఇవ్వడానికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. మూడవదిగా మనం ఒకవేళ ఆయనకి దూరం అయితే
మన కొరకు ఎదురు చూసే తండ్రిగా ఉన్నాడు. పిల్లరా, ఈ రోజులో నీకోసం ఎదురు చూసే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నన్ను అడిగితే అలాంటి కాలం కాదు ఇది. నీకోసం ఎదురు చూస్తూ నీకోసం కనిపెట్టుకుని ఉండే మనుషులు ఎవరు లేరు ఈ రోజున. కానీ యేసయ్య తండ్రిగా ఉంటే ఆయన నీకోసం ఎదురు చూసేవాడిగా ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని, నువ్వు ఆయనతో ఉండాలని, నువ్వు ఆయనతో ఆనందించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. పిల్లరా, కుమారుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి కుమారుడు దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆ తండ్రి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురు చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. సారీ ప్రియులారా, మరి కుమారుడి కొరకు ఎదురు చూసే తండ్రిగా మరి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు ఈ తండ్రికి మరొక లక్షణం ఉంది. అదేంటంటే, ఆ కుమారుడు ఇంకా నా తండ్రి చేర్చుకుంటాడో లేదో నాకు తెలియదు. ఇంక చేర్చుకున్నా చేర్చుకోకపోయినా కుమారుడిగా నేను ఉండడానికి అర్హత లేదు నాకు. కాబట్టి ఆయన కూలివానిలో ఒక్కనిగానైనా నేను ఉంటానని ఆయన్ని కూలివానిగా చేర్చుకోమని అడుగుదామని వస్తున్నాడు. పిల్లరా, కుమారుడే గాని తన ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిపోయి దాన్ని దుర్వినియోగం చేసి దాన్ని పోగొట్టినందుకు తండ్రి ఏమనుకుంటాడో, బహుశా నన్ను చేర్చుకోడనే ఆలోచనతో వస్తున్నాడు. ఓన్లే కుమారుడిగా చేర్చుకోలేకపోయినా అట్లీస్ట్ నన్ను ఒక కూలివానిగానైనా చేర్చుకోమని అడుగుదామని బయలుదేరి వస్తుంటే అతడు ఇంకా నువ్వు దూరముగా ఉండగానే తండ్రి పరుగున వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన కౌగిట్లో అతన్ని బంధించి, ఎందుకంటే అతడు దిగంబరిగా ఉన్నాడు. అతని ఒంటి మీద వస్త్రాలు ఏమీ లేవు. మాసిపోయిన తల, మాసిపోయిన గెడ్డం, ఆ పందుల దొడ్డులో పడ్డాడేమో, శరీరం అంతా దుర్వాసన. అలాంటి స్థితిలో ఉన్న ఏమాత్రము అతన్ని అసహ్యించుకోకుండా తన కౌగిలిలో బంధించి ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నాడు. తండ్రి, నీకును పరలోకమునకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇంక మీదట నీ కుమారుడిని అనిపించుకోవడానికి నాకు ఎలాంటి యోగ్యత లేదని నాకు తెలుసు. కాబట్టి నీ కూలివానిలో ఒక్కనిగానైనా నన్ను చేర్చుకుంటావా అని అడుగుతుంటే ఆ తండ్రి ఆ మాటలేమీ పట్టించుకోలేదు. కానీ త్వరగా తీసుకుని వెళ్ళి ఆ కుమారుడికి స్నానం చేయించి, మంచి వస్త్రాలు తొడిగించి, చెప్పులు తొడిగించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కుమారుడు స్థానంలోనే నిలబెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియ సోదరి సోదరులారా, మరొక అద్భుతమైన విషయం ఏంటంటే, యేసయ్య మనకు తండ్రిగా ఉంటే ఆయన మనలను చేర్చుకునే తండ్రి అయి ఉన్నాడు. చేర్చుకునే తండ్రి. మనం తిరిగి వస్తే, ఆయనకు దూరం అయిపోయిన మనం మరలా ఆయన దగ్గరికి తిరిగి వస్తే, నువ్వెంతగా పాడైపోయావో, నువ్వెంతగా చెడిపోయావో, నువ్వెంతగా కోల్పోయావో అవన్నీ ఏమీ పట్టించుకోడు. కానీ తిరిగి వచ్చిన నిన్ను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని మరలా చేర్చుకున్నటకు సిద్ధంగా ఉన్న తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిగా ఇంకొక లక్షణం కూడా ఆయనకు ఉంది. మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అదేంటో తెలుసా? తన కుమారుడు తన ఆస్తిలో వాటా తీసుకుని వెళ్ళిపోయాడు, అంతా పోగొట్టుకున్నాడు.
అతని ఒంటి మీద ఉన్న వస్త్రాలు పోగొట్టుకున్నాడు, అతని చేతికున్న ఉంగరాలు పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకుని రిక్తుడిగా తిరిగి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఐశ్వర్యవంతుడిగా వెళ్ళాడు, కానీ వచ్చేటప్పుడు భిక్షగాడిగా వచ్చుంటాడు. కానీ ఆ తండ్రి ఎంత మంచివాడంటే, కుమారుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చిన తండ్రి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అసలు అతని కొరకు ఎదురు చూడడమే గొప్ప విషయం అంటే, అతడు తిరిగి వస్తుంటే అతన్ని చేర్చుకోవడమే ఇంకా గొప్ప విషయం అంటే, పిల్లరా ఆ తండ్రి ఎంత మంచివాడో చూడండి. వెళ్ళేటప్పుడు తను ఎలాగ వెళ్ళాడో, వచ్చేటప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో, ఇంక ఇలా ఉండు చాలు అని అనలేదు, లేకపోతే పనివాడిగా ఉండమనలేదు, ఓన్లీ కొడుకుగా ఉండు కానీ ఇంక నీకేమి ఈ ఆస్తిలో వాటా రాదు, లేకపోతే నీకేమి చెందదు అని చెప్పలేదు. కానీ దేవుని బిడ్డలారా, అతడు ఏమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ మరలా తిరిగి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈరోజు నేను చెప్పే శుభవార్త ఏంటంటే, యేసయ్య నీకు తండ్రిగా ఉంటే ఆయన నువ్వు కోల్పోయినవన్నీ తిరిగిస్తాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయనను మీకు తండ్రిగా చేసుకుని, ఆయన మీకు తండ్రిగా ఉండి మిమ్మల్ని నడిపించాలి అంటే మనము ఆయనకి మందిరంగా మారిపోవాలి. హల్లెలూయా. మనమే ఆయనకి మందిరంగా మారిపోతే, మరి సొలొమోను మందిరం కట్టినప్పుడు సొలొమోనుకి దేవుడు తండ్రిగా ఉండి ఎలా అయితే నడిపించాడో, మరి మనమే ఆయనకి మందిరంగా మారిపోయినప్పుడు, మన హృదయం ఆయనకి దేవాలయంగా మారిపోయినప్పుడు ఆయన మనకు తండ్రిగా ఉంటాడు, మనలను నడిపిస్తాడు, మనం అడుగు ప్రతిదీ నిశ్చయముగా అనుగ్రహిస్తాడు, మన జీవితంలో శ్రేష్టమైన ఈవులను అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఒకవేళ మనం జారిపోతే, దిగజారిపోతే, దూరం అయిపోతే ఆయన మన కొరకు ఎదురు చూస్తాడు. మనము తిరిగి వస్తే ఏమాత్రము ఆలోచించకుండా ఆయన మనలను చేర్చుకుంటాడు. అంతేకాదు, మనం ఏమైనా పోగొట్టుకుంటే మనం పోగొట్టుకున్న వాటిని ఏడంతలుగా తిరిగిస్తాడు. హల్లెలూయా. అంత మంచి తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఇంత మంచి తండ్రి అయి ఉన్నాడు. ఆయన్ని మీ జీవితంలో చేర్చుకుని మీకు తండ్రిగా చేసుకుని మీరు ఆయనకి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధనలో మీరందరూ ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఇన్నాళ్ళు నేను సాతానికి మందిరంగా ఉన్నాను, సాతానికి దేవాలయంగా ఉన్నాను, దుష్టుడికి మందిరముగా ఉన్నాను, కానీ ఈ రోజు నుంచి నీకు మందిరంగా ఉంటాను ప్రభువా. నన్ను పరిశుద్ధపరచు, నన్ను కడుగు తండ్రి. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీ మందిరముగా నేను ఉంటాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం చేసుకుంటూ అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మంచి సమర్పణ చేసుకుందాం. ఇదిగో దేవా, నా జీవితం ఆ పాద మస్తకం నీకే అంకితం. నన్ను నేను శిరము మొదలుకు నరికాలు వరకు నీకు అంకితం చేసుకుంటున్నాను. నన్ను నీకు దేవాలయముగా సమర్పించుకుంటున్నాను. నాలోనికి మీరు రండి ప్రభువా, నాకు తండ్రిగా ఉండి నన్ను ఆదరించండి, నన్ను బలపరచండి ప్రభువా, మీరే నా చేయి పట్టి నడిపించండి అని అందరం కలిసి తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్.